అబ్బా ఈ నిల్వ పచ్చడి చూస్తుంటే ఊరగాయ కూడా కొనకదు ఊరగాయ కూడా అంటారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఆఫ్రికా పిల్ల. ఈ రోజు అయితే అరటికాయ ఊరగాయ అయితే మనం చేయబోతున్నాం అండి. అరటికాయ ఊరగాయని ఫస్ట్ అరటికాయలు వాష్ చేసేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి. దాంట్లో ఆ గిన్నెలో మనం ఆ అరటికాయలు మునిగేంత వరకు అయితే మనం వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. ఆ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అయితే మనం వేసేసుకోవాలండి. ఫస్టే మనం అరటికాయలు తీసుకునేటప్పుడు ఆ గిన్నెకి కొంచెం ఆయిల్ అయితే మనం అప్లై చేసేసుకొని దాని తర్వాత మనం అరటికాయలు అయితే మనం దాంట్లో యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత పొయ్యి వెలిగించి 15 నిమిషాలు కానీ మనం మూత పెట్టేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బాయిల్ అయితే మనం చేసేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత ఆ అరటికాయల్లోంచి నీళ్ళు వస్తాయి కదా, అవన్నీ మనం పక్కన తీసేసేసుకొని ఈ అరటికాయల్ని బాయిల్ అయిన అరటికాయల్ని ఇలా చల్లారించాలి. ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు తొక్క తీసేసేయాలండి. వేడి మీద అయితే మనకి తొక్క తీయడానికి వీలు అవ్వదనమాట. చల్లారించిన తర్వాతే మనం బాగా నీట్గా తోలు తీసేసుకోవాలి. ఇలా తోలు చూసారా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తోలు తీసేసి మనకి బాయిల్ అయిందో లేదో చెక్ చేసుకోవాలండి. అంటే ఒక స్పూన్ తీసేసుకోం కానీ ఒక కత్తి తీసుకోం కానీ మనం చెక్ చేసిన తర్వాతే మనం అరటికాయల్ని బయటికి తీసుకోవాలి. మనకి బాయిల్ అవ్వాలండి. బాయిల్ అయిన తర్వాతనే మనం బయటికి తీసేసుకొని ఇలా తొక్క తీసేసుకోవాలి. తొక్క తీసేసుకొని ఇలా ముక్కలు ముక్కలుగా మనం కట్ చేసుకోవాలి. ఇలా అంత చిన్న చిన్న ముక్కలు కాదు, అంత పెద్ద పెద్ద ముక్కలు కాదండి. మనకి వీలైనంత మీడియం సైజులో మనం కట్ చేసేసుకోవాలి. చూస్తున్నారా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకుంటేనా మనకి పర్ఫెక్ట్గా మనకి అరటికాయ ఊరగాయ అనేది మీకు తప్పకుండా మీకు కూడా వస్తుంది. చూసారా ఇలా అన్ని ముక్కల్ని మనం కట్ చేసుకొని నూనె హీట్ చేసుకొని నూనెలో అయితే మనం యాడ్ చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత కొంచెం ఎల్లుల్లిపాయలు అయితే మనం హాఫ్ కట్ చేసుకోవాలి. ఇంకో మిగతా హాఫ్ వచ్చేసి రోల్లో దంచుకోవాలండి. ఇలా దంచుకొని హాఫ్ అయితే మనం పక్కన పెట్టేసుకోవాలి. సగం వచ్చేసి సన్నగా కరియాలి. ఒక కడాయి తీసేసుకొని ఆయిల్ అయితే వేసుకోవాలండి. కొంచెం ఎక్కువ ఆయిల్ అయితే మనం వేసేసుకోవాలి. అది హీట్ అయ్యేలోపు మనం ఇందాక తీసుకున్న అరటికాయల్లో సాల్ట్ వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువ పడుతుందండి. మనం తినే కారాన్ని బట్టి మనం యాడ్ చేసేసుకోవాలి. దాని తర్వాత 2 స్పూన్స్ వచ్చేసి మెంతి పొడి అయితే మనం యాడ్ చేసుకోవాలి. జీలకర్ర పొడి మనం యాడ్ చేసేసుకోవాలి. దీంట్లో ఆవపిండి అయితే మనం యాడ్ చెయ్యమండి. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకోవడానికి మనం ఫస్ట్ నిమ్మకాయ జ్యూస్ కూడా దీనికి అయితే మనం యాడ్ చేస్తాము. ఇప్పుడు కారము మనం ఏదైతే పొడిలేసామో కొంచెం మిక్స్ అవ్వడానికి కొంచెం వేడి నూనె అయితే మనం వేసి ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఉప్పు, కారం, మెంతుల పొడి, జీలకర్ర పొడి బాగా మిక్స్ అయ్యేలా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ హీట్ అయిన ఆయిల్లో జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర వేసేసుకొని ఇంగువ అయితే మనం యాడ్ చేస్తున్నాము. మనకి ఇంగువ అనేది యాడ్ చేయంగానే మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసేయాలండి. లేకపోతే ఆ ఇంగువ జీలకర్ర అనేది మాడిపోతుంది అనమాట. దాని తర్వాత ఎల్లుల్లి ఇందాక దంచుకుని పక్కన పెట్టుకున్నాము కదండి ఆ సగం వచ్చేసి మనం ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి. ఇది మాడిపోకుండా అయితే మనం చూసుకోవాలండి. ఒకవేళ మాడిపోతే మనకి టేస్ట్ అనేది అంతగా రాదనమాట. మాడిపోకుండా అయితే మనం చెక్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనం దీంట్లో యాడ్ చేస్తున్నామండి. మనం ఎంత అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం యాడ్ చేస్తామో మనకి అంత గ్రేవీ అనేది వస్తుందన్నమాట. మనకి కావాలనుకుంటే గ్రేవీ కావాలనుకుంటే మనం అల్లం పేస్ట్ అనేది ఇప్పుడే యాడ్ చేసుకోవాలండి. దాని తర్వాత అంతా అయిపోయిన తర్వాత అయితే మనం యాడ్ చేయకూడదు. ఇప్పుడు యాడ్ చేసుకుంటేనే మనకి ఊరగాయలు మనకి బాగా గ్రేవీ అనేది వస్తుందన్నమాట. ఓకేనా? ఇప్పుడు మొత్తం ఇలా ఫ్రై చేసుకోవాలి. చూసారా ఇలా మొత్తం ముక్కల్ని బాగా కారం మొత్తం పట్టేలా మనం కలపాలండి. మనం ఇందాక లెమన్ వాటర్ అయితే మనం యాడ్ చేయలేదండి. ఇప్పుడు మనం లెమన్ వాటర్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. చూసారా ఇప్పుడు లెమన్ వాటర్ అయితే మనం యాడ్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం లో ఫ్లేమ్లోనే దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే మనం అస్సలు పెట్టకూడదండి. ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలి. 5 నిమిషాలు ఇలా ఫ్రై చేయితే పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేయాలి. ఇప్పుడు ఒకవేళ మనకి ఊరగాయలో మనకి కారం ఒకవేళ దాంట్లో సరిపోకపోతే దీంట్లో అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. బాగా యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసేయాలి. ఇలా బాగా నూనె పైకి తేలేంత వరకు
ఇలా ఫ్రై చేసుకొని ఆ మిశ్రమాన్ని తీసుకొచ్చి ఇందాక కలిపి పెట్టుకున్న ముక్కల్లో అయితే మనం యాడ్ చేసేసుకోవాలి. చూసారా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. సూపర్ అంటే సూపర్గా ఉందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. సూపర్గా మీకు కూడా నచ్చుతుంది అనమాట. రోజు వండుకుని తినే విధంగా కాకుండా ఇలా కూడా మీరు ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే అబ్బా సూపర్ అనమాట. అసలు నాకే చాలా బాగా నచ్చింది. ఇలా కూడా ట్రై చేయండి. చూసా, ఇప్పుడు ఇలా బాగా ఆ మసాలా మొత్తం ఆ ముక్కలకి తగిలేలా బాగా కలపాలన్నమాట. ఇలా కలిపితేనే ఉండాలి. 5 నిమిషాలు కలిపితే సరిపోతుంది. బాగా ముక్కలు తగలాలి కదా, మరి తగిలితేనే మనకి రుచి వస్తుంది. మరి అలా కలిపితేనే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు. ఇంత బాగా కలపాలన్నమాట. ఇంత బాగా కలిపేసిన తర్వాత ఇలా కొంచెం సేపు కలపాలండి. ముక్కకి బాగా మసాలా తగిలితే ఉప్పు కారం మనం వేసిన మెంతుల పొడి జీలకర్ర పొడి మొత్తం వేసిన మసాలా మొత్తం బాగా తగిలేలా మనం కలిపెట్టుకోవాలి. ఇలా కలిపితేనే మనకి టేస్ట్ అనమాట. దాని తర్వాత మనం హీట్ చేసి పెట్టుకున్న ఆయిల్ అయితే మనం దీంట్లో యాడ్ చేసుకోవాలండి. ఒకవేళ ఉప్పు కొంచెం అటు ఇటు అయినా మనం ఇప్పుడైతే మనం యాడ్ చేసుకోవచ్చు. మీ ఇంట్లో కూడా ఇలా ట్రై చేయండి అండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం అండి. సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.